ఉగ్రవాదులు వారి మద్దతుదారులను ఏమాత్రం సహించేది లేదని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై సత్వరమే బలమైన అంతర్జాతీయ చట్టం తీసుకురావాలని ప్రధాని మోడీ రష్యా అధినేత పుతిన్ పిలుపునిచ్చారు. అటు టెర్రరిజంపై పోరాటంలో విభేదాలు వద్దని చైనాకు స్పష్టం చేశారు మోడీ. బ్రిక్స్ సదస్సు తొలి రోజే భారత్ తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసింది. ఉగ్రవాదంపై తన వాణి బలంగా వినిపించింది. తద్వారా పాకిస్తాన్కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వదని భారత్, రష్యాలు ఉద్ఘాటించాయి. ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర తీర్మానాన్ని సత్వరమే పూర్తి చేయాలన్నాయి. టెర్రరిజం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించకుండా బలమైన అంతర్జాతీయ చట్ట నిబంధనల్ని రూపొందించాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. ఇద్దరు కొత్త మిత్రుల కన్నా ఒక పాత మిత్రుడు ఉత్తమం అనే రష్యా సామెతను ఉద్ఘాటించారు భారత ప్రధాని మోడీ. తద్వారా ఇటీవల పాక్తో సంయుక్తంగా సైనిక విన్యాసాల్ని నిర్వహించిన రష్యాకు పరోక్షంగా అసంతృప్తిని తెలియజేశారు. An old friend is better than two new friends. Excellency, I am aware of your deep affection for India. అటు చైనాకు కూడా విషయాన్ని సూటిగా చెప్పేశారు ప్రధాని మోడీ. ఉగ్రవాదంపై పోరాటంలో విభేదాలు వద్దన్నారు. జైషే చీఫ్ మహమ్మద్ అజర్ కు ఐక్యరాజ్య సమితి నిషేధం ముద్ర పడకుండా చైనా అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు భారత్, చైనా సంయుక్త వేదికను ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని జిన్పింగ్ ను కోరారు. దీనికి జిన్పింగ్ సానుకూలంగా స్పందించారు. అటు అత్యంత అధునాతనమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ కొనుగోలుతో సహా రష్యాతో 3 భారీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది భారత్. 60,000 కోట్ల విలువైన 3 భారీ రక్షణ ఒప్పందాలతో సహా 16 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.